మగునట్టుగా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించు. పరిశుద్ధ గడియాల సంస్మరణను కొనియాడుచున్న మేము మీకు మా అర్పణలను తెచ్చి ఉన్నాం. మా కొరకు శరీరధారి శిలోపై కలంకము లేని బలివస్తువుగా అర్పితమైన క్రీస్తు ద్వారా మాకు ఆత్మశక్తిని అనుగ్రహింపుని ప్రార్థించుచున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన యేన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ వనకుచున్నాం. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నాను. వాళ్ళతో మా స్వరములను ఏకం చేసి నిన్ను ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అతను అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చాను. మీరందరూ దీనిని తీసుకొని భజింపు, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరం. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను, మీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమును పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుకొనుచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా జగద్గురువులు, మా భాగయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయు. ఈనాడు ఈ వార్షిక మహోత్సవమున ఇక్కడ చేరిన ప్రతి విశ్వాసుని ఆశీర్వదించి మీ దివ్యానుగ్రహములను వారిపై కురిపించి వారి తలంపులను పొందిన మా సహోదరి సహోదరులు, ఈ ప్రేమయందు విడిన వారందరినీ, ముఖ్యంగా మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పోపు గారిని, ఇక్కడ సేవల నుంచి మరణించిన గురువుల ఆత్మలను, కన్యాశ్రీల ఆత్మలను, ఉపదేశాల ఆత్మలను, విశ్వాసములు బలపడి మరణించిన సకల విశ్వాసుల ఆత్మలను
దిక్కులేని ఆత్మలను ఉద్ధరించు స్థలముల ఆత్మలను దయతో మీ రాజ్యములు చేర్చుకోనండి. మా అందరిపై దయచూపండి. దేవుని ఇక్కడ జరిగిన మరియు మాతతోను ప్రతి జోసెఫ్ గారితోను ప్రతి అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసంతో లోకం నుండి కూడా నామం పూజింపడనుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించు ప్రభు అయిన యేసు మా పాపములందరికీ పక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహించు. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుంది. సమాధానం మీకు కలుగునుగాక. నేను నా ఇంట ప్రవేశించడం మీరు పాత్రలను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందడం. కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.